ఈ బెల్లం పరమాన్నం కోసం ఒక గ్లాసు బియ్యం, పావు గ్లాసు కందిపప్పు శుభ్రంగా కడుక్కొని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదా, పప్పు బియ్యం శుభ్రంగా నానిపోయాయి. పొయ్యి మీద పాలు పెట్టుకొని పాలు పొంగి వచ్చిన తర్వాత ఇవి అందులో వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఈ బెల్లం పరమాన్నం కోసం మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల పాలు, 2 గ్లాసుల బెల్లం, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు, ఒక 4 యాలకులు, కొంచెం పచ్చకర్పూరం. ఇక్కడ కనిపించడం కోసం కొంచెం ఎక్కువగా పెట్టిన అందులో సగం వేసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని అడుగు మందపాటి ప్యాన్ ఒకటి పెట్టేసుకున్నాం. ఇందులో ఇప్పుడు అడుగు మందపాటి ప్యాన్ తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు మంచినీళ్ళు పోసుకోవాలి. వాటితో పాటు 4 గ్లాసుల పాలు. ఇవన్నీ మరిగి పాలు పొంగొచ్చే వరకు ఉంచుకుందాం. పాలు పొంగొచ్చే లోపల పక్కన ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచేసుకుందాం. పరమాన్నం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే ఈ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా పాలు పొంగొచ్చినప్పుడు మీరు పాలు పొంగలి చేయాలి అనుకున్నప్పుడు పొంగని చేయొచ్చు. నార్మల్గా ప్రసాదం చేయాలి అనుకున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పు అందులో వేసేసుకోవాలి. బియ్యం నానబెట్టిన నీళ్లు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మొత్తం 4 గ్లాసుల నీళ్లు, 4 గ్లాసుల పాలు అవుతాయి. మళ్ళీ ఫ్లేమ్ హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ బియ్యం, పప్పు ఉడికేలాగా చూసుకోవాలి. ఇదిగో అన్నం ఉడకడం స్టార్ట్ అయింది. పప్పు పూర్తిగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకుంటూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. మూత పెట్టద్దు. మూత పెడితే వెంటనే పాలు అనేవి పొంగి వచ్చేస్తే మొత్తం కింద పోతాయి. ఇంకా ఉడకలేదు, ఇంకొంచెం సేపు ఉడకాలి. ఈ పాలంతా ఎగిరిపోయి మొత్తం అన్నం దగ్గరకు వచ్చేయాలన్నమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఇంకో 2 నిమిషాలు ఉడికితే ఈ నీరు కూడా ఎగిరిపోతుంది. ఆ తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇంత లూజ్గా ఉన్నప్పుడు బెల్లం వేస్తే ఇంకా లూజ్ అయిపోతుంది. బెల్లం కరిగి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత బెల్లం వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఒక 4 యాలకులు కూడా దంచేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అయిపోవచ్చింది కదా పరమాన్నం. నీరు మొత్తం ఆవిరైపోయింది. ఇంకా బెల్లం మనం యాలకులు వేసేసుకుందాం. సిమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఇప్పుడు పరమాన్నం మొత్తం అడుగంటేస్తుంది. బెల్లం వేసేసుకుందాం. దంచిపెట్టిన యాలకులు మొత్తం ఇలా కలబెట్టుకొని ఒకసారి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. లేదంటే పాలన్నీ ఇరిగినట్లుగా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకుంటే బెల్లం మొత్తం కరుగుతుంది. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడికే బెల్లం మొత్తం కరిగిపోయిందనమాట. ఇలా ఒకసారి కలుపుకొని కొంచెం లైట్గా పచ్చకర్పూరం వేసుకొని, చూడండి చాలా చిన్న ముక్క వేసుకుంటాం పచ్చకర్పూరం మనం, లేకపోతే ఫ్లేవర్ ఎక్కువైపోతే అస్సలు తినలేమన్నమాట. పచ్చకర్పూరం అంటే తినే కర్పూరమేనండి, ఇంకేంటో అనుకోకండి. దాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు,
బాదం నెయ్యి ఉన్నాయి కదా, అవి కూడా పైన వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే మన టేస్టీ బెల్లం పరమాన్నం రెడీ. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఈ పరమాన్నం గట్టి పడదనమాట. చింతపండు పులిహారానికి కావాల్సినవి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని శుభ్రంగా గుజ్జంతా పిసుక్కొని ఈ పిప్పంతా తీసి ఒక దాంట్లో ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు అంతా పిప్పి తీసుకోవడం అయింది. ఇప్పుడు ఇందులోకి కాగబెట్టుకునేటప్పుడు కావాల్సినవన్నీ వేద్దాం. పసుపు 1 చెంచా, ఉప్పు 2 చెంచాలు, కల్లుప్పు, పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి, జీలకర్ర 1 చెంచా, కరివేపాకు 2 మండలు, పులుసుకు సరిపడా కొంచెం చిన్నగడ్డ బెల్లం వేసుకుంటే పులిహార చాలా బాగుంటుంది. ఈ చింత పులుసు 1 కేజీ బియ్యం సరిపోను, 100 గ్రాములు చింతపండు వేసిన. ఈ చింత పులుసులో 1 గంటెడు నూనె పోసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా ఇదంతా ఇట్లా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం. రండి, పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు ఈ చింత పులుసు పొయ్యి మీద పెట్టుకున్నాం. కొంచెం చిమ్ములో పెట్టుకోవాలి, లేకపోతే చింత పులుసు అడుగు మాడిద్ది. ఇప్పుడు ఎసరు పోసుకొని ఒక అరగంట ముందు ఒక 1 కేజీ బియ్యం కడిగిన కదా, ఇప్పుడు ఎసరు పోసుకొని పొయ్యి పెట్టుకొని అన్నం వండుకోవాలి. చింత పులుసు చూడండి ఎంత బాగా మంచి చిక్కగా అవుతుంది. ఈ బెల్లం వేస్తే చింత పులుసు చాలా బాగుంటుంది. పులిహార అయితే ఎంత బాగుంటుందో. చింత పులుసు ఇప్పుడు అంతా మంచిగా కాగింది, ఇంత చిక్కబడ్డది. ఇంకొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఉంటే చాలు చిక్కబడిద్ది. మొత్తం దింపి కింద పెట్టుకుంటే చల్లారి కలుపుకోవటానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు బియ్యం ఎసట్లో వేసుకుంటే ఇప్పుడు అంతా కలదిప్పుకొని మూత పెట్టుకుంటే పొంగు వస్తుంది. ఇక చింతపులుసు కాగింది, ఇగో అంతా మంచి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దింపి పక్కకు పెడితే చల్లారిద్ది, అంతా గట్టి పడుద్ది మంచిగా. అన్నం అంతా ఉడుకుపట్టింది, గంజి వంపుకోవాలి. ఇక కొంచెం పొలుకు మీదనే అన్నం వంపుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని మంచిగా జాగ్రత్తగా వంపుకోండి అమ్మ, ఎందుకంటే చేతి మీద పడిద్ది గంజి. అంతా అయిపోయింది గంజి. ఇప్పుడు అన్నం అంతా ఇట్లా అనుకుంటే పొడి పొడిగా అయింది. కొద్దిగా గుంజుకొనిచ్చి కిందకి దింపుదాం. ఇప్పుడు అన్నం మంచిగా చల్లారింది. చింత పులుసు కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసి అంతా కాగబెట్టినంతా వేసుకోవాల్సింది ఏమి లేదు, సరిపోయేంత కలుపుకుంటే కొంచెం మిగిలినా కూడా దాచిపెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డబ్బాలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇట్లా మంచిగా చింతపులుసు వేసి మంచిగా అన్నం అంతా కలిసిందాక ఇట్లా కలుపుకుంటే కలర్గా వచ్చిద్ది. చింతపులుసు కూడా అన్నం మొత్తం పట్టిద్ది. పులిహార చేస్తే మా మనవడికి చాలా ఇష్టం. పులిహార చేయమ్మమ్మ అంటాడు. శుక్రవారం వచ్చిందంటే పూలకు బాక్స్ కట్టపోవాలి అని అంటాడు. కొంచెం వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే అన్నం కలుపుతుంటేనే అర్థమైద్ది సరిపోయిందే సరిపోలేదా అన్నది. 1 కేజీ అన్నానికి 100 గ్రాముల చింతపండు, ఈ కొంచెం మిగిలింది. ఇప్పుడు పులిహారానికి తాలింపుకి కావాల్సినవి జీలకర్ర, పచ్చెనపప్పు, పసుపు, పల్లీలు. ఇది మిరియాలు అయితే పిల్లల నోటి కింద తగులుతాయమని కొంచెం పొడిలాగా చేసిన. మిరియాల పొడి, నూనె, కరివేపాకు, మిరపకాయలు ఒక 7-8 మిరపకాయలు, ఆవాలు, ఇంగు పొడి. కళాయి పొయ్యి మీద పెట్టి తాలింపు వేసుకుందాం. వేడొచ్చింది. ఇప్పుడు నూనె సరిపోయేంత వేసుకుందాం. జీలకర్ర, పచ్చెనపప్పు ఒక 2 చెంచాలు, ఆవాలు ఒక 2 చెంచాలు, ఎండుమిర్చి ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే పులిహారలోకి ఘాటుగా ఉండాలంటే మిర్చియే కానొస్తాయి. ఇవన్నీ ఇట్లా తిప్పుకోవాలి. వేడొస్తే ఇప్పుడు పల్లీలు మరినంటే బాగుంటాయి. పల్లీలు మంచిగా పులిహార అన్నం తింటుంటే ముద్దగా తగులుతుంటే బాగుంటాయి. ఇట్లా అన్నీ ఇట్లా ఏగిందాక తిప్పుకోవాలి. మిరియాలు కొంచెం నలగొట్టుకున్నా, ఆ పిల్లగాల పంట కింద తగిలితే మళ్ళీ తినరని ప్రసాదంలో కూడా మిరియాల పొడి అయినా మిరియాలైనా వేసుకోవచ్చు. పసుపు 1 చెంచాడు, ఇంగు పొడి ఒక 1/2 చెంచా, కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కరివేపాకు బాగుంటుంది. అంతా ఇట్లా తిప్పుకుంటే మగ్గితే బాగుంటుంది, ఎర్రగా ఎగుతాయి. తాలింపు దించుకొని వచ్చే ఇప్పుడు అన్నంలో పోసుకొని అన్నానికి పట్టించుకోవాలి.
ఈ చక్కెర పొంగల్ చేయడం కోసం కావాల్సినవి ఏంటో ఒకసారి చూపిస్తా, చూసేయండి. బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, పంచదార 3/4 కప్పు, కొబ్బరి ముక్కలు ఎండి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, కొన్ని జీడిపప్పు 15, కిస్మిస్ 15, యాలుకలు 3, పచ్చకర్పూరం ముక్క చిన్నది, నెయ్యి 1/2 కప్పు. ఇప్పుడు ముందు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత అందులో పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకుందాం. సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ చక్కెర పొంగల్లో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మనకి మంచిగా వేగినప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు వేయించుకోకుండా కూడా చేసుకోవచ్చు చక్కెర పొంగలి, కానీ వేయించినప్పుడు వచ్చే స్మెల్ కానీ టేస్ట్ కానీ మనకి గుడి ప్రసాదం లాంటి రుచి వాసన అనేది వస్తుంది. మర్చిపోకండి, ఈ ప్రాసెస్ మొత్తం మనకి లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. అప్పుడే అసలైన చక్కెర పొంగలి రుచి అనేది మనకి వస్తుంది అనమాట. ఈ ప్రసాదాన్ని శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి కానీ, వినాయక చవితి, సంక్రాంతి ఇలాంటి పండగల్లో ముఖ్యంగా చేసుకుంటూ ఉంటాం కదా. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకొని కొంచెం వేయించుకుందాం. ఇది సగం వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా సగం దాకా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకొని మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. 3 కలిపి ఒకేసారి వేసుకోకండి, మనకి జీడిపప్పు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కొబ్బరి ముక్కలు ఇంకొంచెం తక్కువ టైము, కిస్మిస్ చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. అందుకే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవటం వల్ల 3 సమాంతరంగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా, 3 మొత్తం మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో బియ్యం, వేయించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది కూడా వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో ఈ పప్పు బియ్యం వేసుకుందాం. అందులో ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ అనేది వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. ఎక్కువ విజిల్స్ రావద్దు, అన్నం మెత్తగా అయిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, చూసారు కదా ప్రెషర్ మొత్తం పోయింది. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. పర్ఫెక్ట్గా కుక్ అయింది. చక్కెర పొంగలికి అన్నం మరీ మెత్తగా ఉండొద్దు, కొంచెం పొడి పొడిలాడుతూనే ఉండాలి. అప్పుడే అసలైన రుచి మనకి చక్కెర పొంగల్లో తెలుస్తుంది. ఇప్పుడు అందులో బెల్లం, పంచదార వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. అంతా ఒకసారి పూర్తిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ బెల్లం, చక్కెర మొత్తం కరిగే వరకు. మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి చూసారు కదా, కరుగుతూ ఉంది. ఇంకొక 2 నిమిషాలకి మనం పూర్తిగా బెల్లం అనేది కరిగిపోతుంది. చూసారు కదా, బెల్లం, పంచదార పూర్తిగా కరిగిపోయాయి, నీరు అనేది వచ్చేసింది. ఈ నీరు మొత్తం ఆ అన్నానికి పట్టే వరకు ఉడికించుకోవాలి, దగ్గరికి వచ్చేలాగా. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. కనీసం 1/2 కప్పు నెయ్యి అయినా వేసుకోవాలి ఈ చక్కెర పొంగల్లో, లేకపోతే మనకి అంత రుచి దొరకదు. ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ తక్కువ మాత్రం వేయకండి, రుచి దొరకదు. ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ బెల్లం, పంచదార పాకం అనేది అన్నానికి పట్టే వరకు ఉడికించుకోవాలి. మరీ గట్టిగా అవ్వనీకండి, ఎందుకంటే చక్కెర పొంగలి ఆరిన తర్వాత గట్టి పడుతుంది. చూసారు కదా, మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత 2 లేదా 3 యాలకుల్ని దంచుకొని ఇది కూడా ఈ చక్కెర పొంగల్ని అన్నంలో వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. లాస్ట్లో కొంచెం పచ్చకర్పూరం ముక్క తీసుకొని చేతితో నలుపుకొని పొడి చేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇది కూడా ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, మన టేస్టీ, హెల్తీ, టెంపుల్ స్టైల్ హోమ్ మేడ్ చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం కోసం కావాల్సినవి ఏంటో ఒకసారి చూపిస్తా. వీటి కోసం 100 గ్రాములు సేమియా, చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కొన్ని, జీడిపప్పు ఒక 10, బెల్లం 1/2 కేజీ, సగ్గుబియ్యం 100 గ్రాములు, కిస్మిస్ ఒక 15, యాలకులు ఒక 4,
చిటికెడు పచ్చకర్పూరం, ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 లీటర్ పాలు. ముందు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాల గిన్నె పెట్టేసుకొని పాలు పొంగొచ్చే వరకు కాచుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చూసారు కదా, సగ్గుబియ్యం పూర్తిగా నానిపోయే, చేతితో నలిపితే నలిగిపోతున్నాయి. అలా నానిన సగ్గుబియ్యాన్ని కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి ఒక పొయ్యి మీద పెట్టేసుకుందాం. అవి ఉడుకుతూ ఉండగా ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో తడేమీ లేకుండా చూసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయిన తర్వాత అందులో జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి కదా, వచ్చేసిన తర్వాత తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కిస్మిస్లు కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం. అన్నీ కలిపి వేసుకోకండి, కిస్మిస్లు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, జీడిపప్పు మనకి టైం పడుతుంది. అందుకని సపరేట్గా వేయించుకోవాలి. చూసారా, ఇవి కూడా మంచిగా వేగిపోయాయి. వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు కూడా అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి ఇవైనా సరే. వీటిని కూడా వేయించుకున్నాం కదా, ఇవి కూడా సపరేట్గా పక్కకు ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఆల్రెడీ సగ్గుబియ్యం పొయ్యి మీద పెట్టాం కదా, వాటిని కూడా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తూ ఉంటాయి. చూసారా, సగ్గుబియ్యం మంచిగా ఉడుకుతున్నాయి. ఇంకా కొంచెం టైం పడుతుంది సగ్గుబియ్యం ఉడకడానికి. ఈ లోపల ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సేమియాని కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం. వీటిని కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం ఎంత సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అంత రుచి వస్తుందండి. సేమియా పాయసంలో రుచి అంటేనే మనం ఈ సేమియా వేయించుకునే విధానంలో, ఎక్కువసేపు ఉడికించిన విధానంలోనే ఉంటుంది. మంచిగా మరుగుతున్నాయి నీళ్ళు, సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. ఇటుపక్క సేమియా కూడా ఫ్రై అయిపోవస్తుంది. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, వాసన కూడా చాలా బాగా వచ్చేస్తుంది. అట్లనే సగ్గుబియ్యం కూడా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఒక 70-80% మనకి సగ్గుబియ్యం అనేది ఉడికేసింది. ఇప్పుడు అందులో వేయించుకున్న సేమియా ఉన్నాయి కదా, అవి ఈ సగ్గుబియ్యం నీళ్ళల్లోకి వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని 2 మంచిగా సగ్గుబియ్యం సేమియా ఉడికే వరకు ఉడకనివ్వాలి. చూసుకోండి, ఒకవేళ ఇక్కడ ఉడకకుండానే గట్టిగా అయిపోతే కనుక కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. అట్లా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. సిమ్లో ఉన్నా కూడా అడుగంటేస్తుందండి, ఖచ్చితంగా కలుపుకోవాలి. చూసారా, ఉడుకుతూ ఉంది, దగ్గరకు వచ్చేసింది. ఒకసారి అలా చేతితో నొక్కుకొని చూసుకుంటే మనకి ఉడికాయా లేదా అనేది తెలుస్తుంది. పూర్తిగా ఉడకాలి, సేమియా సగ్గుబియ్యం దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం. బెల్లం కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఆల్రెడీ సేమియా సగ్గుబియ్యం దగ్గరకు వచ్చాయి కాబట్టి బెల్లం వేస్తే మనకి మళ్ళీ కొంచెం నీరు నీరు అయిపోతుంది. అది కూడా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల యాలకులు కూడా మంచిగా దంచుకొని ఈ సగ్గుబియ్యం దాంట్లో వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. బెల్లం పూర్తిగా కరగాలి, సగ్గుబియ్యం సేమియా కూడా దగ్గరగా వచ్చి పూర్తిగా ఉడకాలి. మనకి సగ్గుబియ్యం ఉడికాయి అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, సగ్గుబియ్యం మనం నానబెట్టినప్పుడు తెల్లగా ఉంటాయి, అవి మనం ఉడకబెడుతున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా నీటి రంగులోకి వచ్చేస్తాయి. అలా వచ్చాయంటే మనకి సగ్గుబియ్యం ఉడికాయి అని అర్థమైపోతుంది. సో చూసారు కదా, మంచి దగ్గరగా వచ్చేసింది. అలా దగ్గరగా వచ్చిన తర్వాత 1-2 సార్లు కలుపుకోవాలి. అందులో ఇప్పుడు సరిపడినన్ని పాలు పోసుకుంటే, కొంచెం కొంచెంగా పోసుకోండి, మొత్తం పాలు పట్టచ్చు పట్టకపోవచ్చు. ప్రస్తుతానికి ఒక 2 గ్లాసులు పాలు పోసాను నేను. అవి పూర్తిగా ఒకసారి కలిపేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ సరిపోను ఉంటే అవసరం లేదు పాలు, లేదు గట్టిగా అనిపిస్తుంది అంటే ఇంకొన్ని పాలు కూడా పోసుకొని కలుపుకోవచ్చు. నేను 1/2 లీటర్ పైన కొంచెం పోసాను, నాకు సరిపోయాయి. మీకు కావాలి అంటే ఇంకొంచెం కూడా పోసుకోవచ్చు. ఇలా ఒక 2-3 సార్లు కలిపేసుకొని లాస్ట్లో కొంచెం పచ్చకర్పూరం ముక్క ఒకటి చేతితో నలుపుకొని పౌడర్లా చేసుకొని అందులో వేసుకొని మరొకసారి కలిపేసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో ఫైనల్గా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, చూడడానికే కాదండి,
తినటానికి కూడా ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుంది. ఈ రవ్వ కేసరి కోసం బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అంటాం కదా, 100 గ్రాములు, పంచదార 100 గ్రాములు, కిస్మిస్ 15, జీడిపప్పు 15, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, యాలకులు 4, పచ్చకర్పూరం చిటికెడు, ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడయిన తర్వాత అందులో జీడిపప్పులు వేసుకొని కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ అవి కూడా పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని ఫ్రై అయిన తర్వాత తీసి ఇవి కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని రవ్వ వేసుకుందాం. ఈ రవ్వని కూడా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఈ రవ్వ వేగడానికి సుమారు 10 నిమిషాల సమయం పడుతుంది. సో ఓపికగా వేయించుకోండి. రవ్వ వేయించుకున్న దాంట్లోనే మీకు రవ్వ కేసరి టేస్ట్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. రవ్వ పూర్తిగా వేగే వరకు వేయించుకుందాం. ఈ రవ్వ వేగే లోపల పక్కన ఇంకొక పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 గ్లాసుల వాటర్ వేసుకొని నీళ్లు కాచుకోవాలి. నీళ్లు మరగాలండి. ఈ లోపల రవ్వ వేగుతుంది. చూసారా, ఇటుపక్క నీళ్లు మరుగుతూనే ఉన్నాయి, రవ్వ వేగిపోయింది, మంచి వాసన వస్తుంది, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ కాచిన నీళ్ళని రవ్వలో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ మొత్తం నీళ్ళు పోసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే రవ్వ ఉండలు కట్టేస్తుంది. చూసారా, ఇలా కలుపుకుంటూ ఉంటుంటే మనకి రవ్వ దగ్గరకు వచ్చేస్తుంది, రవ్వ ఉడుకుతుంది. చూసారా, రవ్వ మంచిగా ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో పంచదార యాడ్ చేసుకుందాం. పంచదార వేసుకొని అది కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. దగ్గరగా అయిపోయిన రవ్వ మొత్తం మళ్ళీ లూజ్ అయిపోతుందండి పంచదార వేయగానే. మొత్తం నీళ్లు పోసినప్పుడు ఎట్లుందో అంత లూజ్ అయిపోయింది కదా. ఈ పంచదార పాకం కూడా రవ్వకి పట్టేంత వరకు, దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి. ఇందులో ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఫుడ్ కలర్ కేవలం ఆప్షనల్ మాత్రమేనండి. మీ దగ్గర సాఫ్రాన్ అంటారు కదా, కుంకుమ పువ్వు, అది ఉంటే కొంచెం నీళ్ళల్లో వేసుకొని 2 నిమిషాలు నానబెట్టుకొని అదైనా వేసుకోవచ్చు. లేకపోతే ఏది వేసుకోకపోయినా కూడా టేస్ట్ అయితే ఏమీ మారదు. మొత్తం ఒకసారి కలిసే వరకు కలిపేసుకుందాం. చూసారా, దగ్గరకు వచ్చేస్తుంది రవ్వ. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, రవ్వ అంతా ఉడికిపోయింది, పాకం రవ్వకు పట్టేసింది. మనకి రవ్వ కేసరి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంది. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే రవ్వ కేసరి ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో మనం ముందే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. లాస్ట్లో యాలకులు, పంచదార కలిపి నేను పౌడర్ చేసుకున్నానండి. కావాలంటే యాలకులు దంచి కూడా వేసుకోవచ్చు. ఇలా యాలకులు, పంచదార పౌడర్ చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. దానిని కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ గా చిన్న పచ్చకర్పూరం ముక్క ఒకటి తీసుకొని చేతితో నలుపుకొని అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఫైనల్ టచ్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. సో వీటికి ఫస్ట్ లోపల స్టఫింగ్ అయిన స్వీట్ ని రెడీ చేసుకుందాం. వీటి కోసం పచ్చి శనగపప్పు 1.5 గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి 4 నుంచి 5 గంటలు నానబెట్టేసుకోవాలి. ఇలా నానిన పప్పుని మళ్ళొకసారి కడిగి కుక్కర్లో వేసుకొని పప్పు మొత్తం మునిగేలాగా నీళ్లు పోసుకొని ఒక 7 విజిల్లు వచ్చేలాగా, ఒక 4 విజిల్లు హై ఫ్లేమ్లో పెట్టుకొని వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇంకొక 3 విజిల్లు వచ్చే వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పప్పు ఉడికే లోపల బెల్లం తురుముకుందాం. 1.5 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, దానికి 3/4 గ్లాసు అంటే 3/4 గ్లాసు బెల్లం తీసుకోవాలి. సో బెల్లాన్ని నీట్గా తురిమేసుకొని పక్కన పెట్టేసుకుందాం. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయే వరకు అలా పక్కన పెట్టేసుకొని ఉంచుకుందాం.
తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఇంకేమైనా వాటర్ మిగిలి ఉంటే వాటి మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకొని జల్లెడి గిన్నెలో వేసుకొని నీళ్లు మొత్తం పోయే వరకు జల్లించుకొని ఆ తర్వాత పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో తురిమిన బెల్లం వేసి ఒక 3-4 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఉడికించిన పప్పు ఉంది కదా, ఆ పప్పుని ఈ బెల్లంలో వేసుకొని మెత్తగా కలుపుకుంటూ ఉండాలి. లైట్గా స్మాష్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే కొంచెం దంచిన యాలకుల పొడి కూడా వేసుకొని పూర్తిగా కలుపుకొని మొత్తం ఆ పప్పు అంతా దగ్గరికి అయ్యి బాల్స్ లాగా వచ్చేలాగా ముద్దల్లాగా అయ్యేలాగా చేసుకొని లాస్ట్లో ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా బాల్స్ లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మనకి పూర్ణానికి కానీ బొబ్బట్లకి కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు దీన్ని చల్లారనిచ్చేద్దాం. చూసారు కదా, లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ పూర్ణాలు చేసేద్దాం. పూర్ణాల కోసం పూర్ణాల పూత పిండి అంటాం కదా, పైన వాడే పిండిని ఎలా చేయాలో చూపిస్తా. పర్ఫెక్ట్ కొలతలతో చూడండి, లేకపోతే లోపల పూర్ణం మొత్తం పిచ్చుకొని పోయి నూనెలో పడిపోయి నూనె అంతా మాడిపోతుంది. సో పూత మ్యాండేటరీ నీట్గా చేసుకోవాలి. పూర్ణం పిండి కోసం ఫస్ట్ మినప్పప్పు 1 గ్లాస్, బియ్యం 2 గ్లాసులు తీసుకొని రెండింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగేసి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గట్టి పిండిలాగా ఎక్కువ నీళ్లు పోయకుండా గట్టిగా ఉండేలాగా పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, మెత్తగా గట్టి టెక్స్చర్తో ఉంది. మినిమం ఈ గట్టిదనం అనేది ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలో సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో సరిపడినంత నూనె వేసుకొని హీట్ అయ్యే వరకు ఉంచుకుందాం. ఈ పూర్ణాలకి ఆయిల్ హీట్ అయ్యే వరకు మాత్రమే హై ఫ్లేమ్లో ఉండాలి. ఒకసారి పూర్ణం వేస్తున్నాము అంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పూర్ణం వేయాలి, లేకపోతే మాడిపోతాయి. నూనె వేడయ్యే మనం లోపల స్టఫింగ్కి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పిండిలో వేసుకుందాం. ఒకటి పిండిలో వేసుకొని ఆయిల్ హీట్ అయింది కదా, సిమ్లో పెట్టేసుకొని ఆ బాల్ని నీట్గా పిండిలో వేసుకొని మొత్తం పిండి అంతా బాల్ చుట్టూ అంటేలాగా చూసుకొని చిన్నగా నూనెలో వేసుకుందాం. చూసారు కదా, ఇలా మిగతావి కూడా వేసుకుంటే చాలా ఈజీగా పూర్ణాలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. వీటిని ఫస్టే అస్సలు కదిలించకూడదు, లోపల స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. కొంచెం రంగు మారే వరకు మనం గంట పెట్టి అస్సలు కదిలించొద్దు. చూసారా, రంగు కొంచెం మారాయి కదా. ఇప్పుడు ఒకసారి కదిలించి మొత్తం పైవి కిందకి మొత్తం ఒకసారి కలిపేసుకొని పూర్తిగా అన్ని వైపులు కాలేలాగా చూసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవటమే. ఇలా మిగిలినవి కూడా చిన్న చిన్న బాల్స్ లాగా లోపల స్టఫింగ్ వేసుకోవడం, పిండిలో డిప్ చేసుకొని పై పిండి మొత్తం బాల్కి చుట్టూ అంటేలాగా చూసుకొని ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మన టేస్టీ పూర్ణాలు అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఒక్క పూర్ణం కూడా బయటికి పిండి రాలేదు, నూనె ఎక్కడ ఒక్క దగ్గర కూడా నూనె నల్లగా మాడలేదు. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేయడం వల్ల మనకి పూర్ణాలు అనేవి చాలా రౌండ్గా నీట్గా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ బొబ్బట్లు కోసం 1 కప్పు మైదా పిండి తీసుకొని దానిని మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి. పిండి మెత్తగా రావడం కోసం ఇందులో ఏమేమి యాడ్ చేయాలో చెప్తా చూడండి. లైట్గా సాల్ట్ వేసుకొని దాంతోపాటు కొంచెం పంచదార, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది. ఇలా కలుపుకోవడం వల్ల మనకి అది పొంగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని మొత్తం మెత్తగా కలిపేసి పక్కన ఒక పావు గంట సేపు పెట్టుకోవాలన్నమాట. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని దానికి లైట్గా నెయ్యి అప్లై చేసుకొని ఇంకొక సైడు మీ దగ్గర పూరీ ప్లస్ ఉంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది బొబ్బట్లు.
పూరీ ప్లస్కి పైన కింద ఒక కవర్ లాంటిది ఏదన్నా పెట్టేసుకొని దానికి కూడా నెయ్యి అప్లై చేసుకొని ఈ మైదా పిండిని తీసుకొని దాన్ని ఒక బాల్ లాగా చేసి చేతితో కొంచెం వెడల్పుగా ఒత్తుకొని అందులో ఏదైతే స్టఫింగ్ బాల్ తయారు చేసామో అది ఆ మైదా పిండి దాంట్లో పెట్టేసుకొని మొత్తం కవర్ అయ్యేలాగా కవర్ చేసేసుకొని ఆ పూరీ ప్లస్లో పెట్టేసుకొని ఒక్కసారి ప్రెస్ చేసామంటే బొబ్బట్టు అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, పప్పు బయటకు వచ్చేస్తుంది. లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తీసి లైట్గా హీట్ అయిన పెనం మీద ఆల్రెడీ నెయ్యి అప్లై చేసాం కదా, దాని మీద ఈ బొబ్బట్టు వేసేసుకొని 2 సైడ్లు సమానంగా కాలేలాగా కాల్చుకుంటే స్మెల్కే మనకి నోరు ఊరిపోతుంది కదా. తీసి 2 సైడ్లు సమానంగా కాల్చుకొని తీసేసుకొని మళ్ళీ ఇంకొకటి ఇలానే చేసుకొని ఇంకొకటి కూడా సేమ్ ఇలానే మైదా పిండి తీసుకుని లోపల స్టఫింగ్ అంతా పెట్టుకొని పైన పిండి అంతా కవర్ అయ్యేలా చేసుకొని పూరీ ప్లస్లో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసి పెనం మీద వేసుకొని 2 సైడ్లు మంచిగా కాలేలాగా కాల్చుకొని తీసేయటం. ఒకవేళ మీ దగ్గర పూరీ ప్లస్ లేదనుకోండి, సేమ్ ఇదే ప్రాసెస్ని మనం చపాతీ చేసుకుంటాం కదా, అలాగైనా చేసుకోవచ్చు. పిండేసుకొని లేదంటే కవర్ కింద ఒకటి పెట్టేసుకొని అందులో ఈ ఏదైతే మనం స్టఫింగ్ పెట్టిన మైదా పిండి బాల్ ఉందో అది పెట్టేసుకొని దాని మీద నెయ్యి అప్లై చేసి పైన ఇంకొక కవర్ పెట్టి చేత్తో ప్రెస్ చేసుకుంటే మనకి పూర్ణం పిండి స్టఫింగ్ లోపలిది బయటికి రాకుండా నీట్గా వస్తుంది. ఒకవేళ చేతితో చేసే విధానం కానీ పిండేసి చేసే విధానం కానీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాన్ని వీడియో చేసి పెడతాం మీకోసం. సో చూసారు కదా, లోపల మెత్తగా పైన క్రంచీగా మొత్తం 2 లేయర్లుగా పొరలుగా వచ్చేసింది మన బొబ్బట్టు.